టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. భద్రాద్రి రామాలయంపై రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను ఆవిష్కరించిన కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవ్సింగ్ చౌహాన్. బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వినతి పత్రం అందజేసిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు. రజక భవనాన్ని ప్రారంభించిన ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. అధికార మతంతో కోమటిరెడ్డి ఆటవికంగా ప్రవర్తిస్తున్నాడన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సర్పంచ్ల ఆత్మహత్యలను నియంత్రించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలన్న చౌటుపల్లి మండలం. ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలన్న జూలకంటి రంగారెడ్డి. చట్టసభల్లో బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ మరియు కాలేజ్ అడ్మిషన్ల కొరకు 2024-25 సంవత్సరం గాను నోటిఫికేషన్ విడుదల. యాదగిరిగుట్ట మండల కేంద్రంలో సర్పంచులకు ఆత్మీయ విడుకోలు. కౌన్సిలర్లను కొట్టించే సంస్కృతి, రౌడీ రాజకీయాలను ప్రోత్సహించే సంస్కృతి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దన్న మున్సిపల్ అసమ్మతి కౌన్సిలర్లు. ఈ నెల 31న గాంధీజీ విద్యా సంస్థల 44వ వార్షికోత్సవ సంబరాలు. రానున్న సాధారణ ఎన్నికలలో బీజేపీని ఓడించడం నిజమైన దేశభక్తుల కర్తవ్యమన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్. ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటికి తెలియజేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర అధికార ప్రతినిధి కట్టా సుధాకర్. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి. నాంపల్లి మండలంలో సర్పంచులకు ఘన సన్మానం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వర్గానికి చెందిన వాడు కాదన్న లింగోటం సర్పంచ్ అంగిరేకుల. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ తపాలా శాఖ భద్రాద్రి రామాలయంపై రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను హాబిట్స్లోని సిటీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం డాక్ సదన్ కేంద్ర సమాచార శాఖ సహాయక మంత్రి దేవ్సింగ్ చౌహాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తపాలా శాఖ భద్రాద్రి రామాలయంపై రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను హబిట్స్లోని సిటీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం డాక్ సదన్లో కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవ్సింగ్ చౌహాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోస్టర్ విడుదల చేయడం తన అదృష్టమని తెలిపారు. కరోనా సమయంలో సైతం దేశవ్యాప్తంగా పల్లె పట్టణాలలో సేవలు అందించిన ఏకైక సంస్థ తపాలా శాఖ అని గుర్తు చేశారు. తెలంగాణలో 6,266 పోస్ట్ ఆఫీసుల ద్వారా 4.01 కోట్ల మంది ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా 66,000 పోస్ట్ ఆఫీసులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ పివైఎస్ రెడ్డి, తనకు కార్పొరేటర్ సురేఖ, హైదరాబాద్ రీజనల్ పిఎంజీ శ్రీతల, డిపిఎస్ దేవరాజ్, ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి జొన్నలగడ్డ స్నేహజ తదితరులు పాల్గొన్నారు. Thank you. Sir, here. Sir, here. Now, I would like to take the privilege of requesting our today's chief guest, Sri Devsingh Chauhan ji, Honorable Minister of State for Communication, to kindly unveil the blow-up of special cover on centuries-old Sri Sita Ramachandra Swami Temple, Bhadrachalam, Telangana. And I request the dignitaries on the dais to join the chief guest.
This is a piece of great service to our department. So with these few words, I once again thank sir for having taken time off his very busy schedule. He has come down all the way for our program. I'm really grateful to you, sir. Very grateful to you. Thank you so much. देश का 70 वर्ष मनाएंगे। देश अपना सेंचुरी 100th एनिवर्सरी इंडिपेंडेंस का जब मनाएगा तब ये विकसित भारत बनेगा, ये डेवलप कंट्री बनेगा। उसके लिए 4 अमृत स्तंभ को सशक्त करना पड़ेगा। इसमें सबसे पहला होगा गरीब। मोदी जी ने 10 साल में जो शासन किया है, अभी नीति आयोग UNDP का रिपोर्ट आया है कि इस देश में पहली बार पिछले 10 साल में करीब 25 करोड़ गरीब लोग केवल मल्टी डायमेंशनल पॉवर्टी इंडेक्स की बात करें, उसका क्वालिटी लाइफ इंप्रूव हुआ है, उसका एजुकेशन, उसका हेल्थ, हर एक्सपेक्ट से अगर हम देखते हैं तो आज देश में से 25 करोड़ लोग गरीबी रेखा से बाहर आए हैं, 25 करोड़ लोग सुखी बने। ये पिछले 10 साल में हुआ। पिछले 10 साल में जो इंफ्रास्ट्रक्चर हुआ है, पिछले 10 साल में रेल रोड। బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా తరఫున బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు కోటా కేటాయించాలని కోరుతూ సోమవారం రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా తరపున బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు కోటా కేటాయించాలని కోరుతూ సోమవారం రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు, గౌరవ అధ్యక్షులు కంది సూర్యనారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షులు కాసోజు విశ్వనాథం, ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, కోశాధికారి నల్ల సోమ మల్లన్న, ఉపాధ్యక్షులు కేశబోయిన శంకర్ ముదిరాజ్, సీతారాములు, కార్యదర్శి జల్ల ఆదినారాయణ, యువజన సంఘం అధ్యక్షులు చల్లేటి రమేష్లు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో రజక భవనాన్ని సోమవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో రజక భవనాన్ని సోమవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ముందుగా సైదాపూర్ గ్రామంలోని వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ముందు ఎంత స్థాయికి ఎదిగినా తల్లికి బిడ్డ కొడుకు అన్నట్టుగా నేను ఏ పదవి ఉన్నా మన గ్రామస్తుని, గ్రామంలో అందరూ ఇప్పుడు నరసింహ వరుస పెట్టి పిలిచినట్టుగా కూడా వరుసలు కూడా పెట్టి పిలుచుకోవచ్చు. దానికంటే ఆత్మీయ సంబంధం ఏది లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామాన్ని అన్ని విధాల సహాయ సహకారాలు అందించుకుంటూ నిన్నే కుటుంబ సంఘం భవనం కూడా అక్కడ కూడా మాట్లాడడం జరిగింది. ప్రహరీ గోడ కానీ, ఇక్కడ ప్రహరీ గోడ కానీ, పైన రూమ్ కానీ ఖచ్చితంగా వేపిస్తా. కార్యక్రమాలు చేసుకున్నాం. ఇప్పుడు మీ అందరి ఆశీర్వాదంతో ఈ పదవి వచ్చింది కాబట్టి ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా, మన గ్రామానికి పేరు తెచ్చే విధంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా మన సొంత గ్రామం అనే ఉద్దేశంతో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రతి కుటుంబానికి అండగా ఉందాం, ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుందాం. మీరు చూపినట్టు ఆదర ప్రేమకు కూడా ఈ గ్రామాన్ని ఎక్కువ అభివృద్ధి చేసే దశలో నేను ఉంటానని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇలా రజక కులం అంటే తెలంగాణలోనే ఒక సాయుధ పోరాటంలో ఆ రోజు ఏ ఆధారం లేనప్పుడే మన జాతిలో పుట్టినటువంటి చాకలి ఐలమ్మ కూడా ఒక వీరోచిత పోరాటం చేసింది కాబట్టి ఆమె స్ఫూర్తి తీసుకొని అన్నిట్లలో మనం కూడా ముందుకు పోవాలి. వచ్చే సంవత్సరం వరకు మీ అందరు అనుమతిస్తే ఇక్కడ చాకలి ఐలమ్మ విగ్రహం కూడా పెట్టాలని.
సైలెంట్ అందరి మనిషి నేనే. ఆలూరులో పెద్ద ఎత్తున చాకలి ఐలమ్మ విగ్రహం కూడా నేనే ఆవిష్కరించడం జరిగింది. ఎక్కడో ఎన్నో గ్రామాల్లో పెడుతున్నాం, మనూర్లో కూడా ఉంటే స్ఫూర్తి ఉంటుంది. మొన్న అక్కడ కుటుంబ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కుమరయ్య విగ్రహం, ఇక్కడ గత తెలంగాణ సాయుధ పోరాటంలో ఆ రోజు ఆయుధాలు లేనప్పుడే ఆమెకు ఉన్నటువంటి ఆయుధం, ఆమె కొంగులో కారం పొడి రోకల్ బండ పట్టుకొని కొట్లాడినటువంటి వీరవంత కాబట్టి అలాంటి మార్పుమూర్తుల విగ్రహాలు మనకుంటే ఆదర్శంగా ఉంటుంది. జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై జరిగిన దాడి మంత్రి కోమటిరెడ్డి ఆటవిక ప్రవర్తనకు తార్కాణమని, రక్షించాల్సిన పోలీసులు సందీప్ రెడ్డిని నెట్టివేయడం దారుణమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై జరిగిన దాడి మంత్రి కోమటిరెడ్డి ఆటవిక ప్రవర్తనకు తారకారణమని, రక్షించాల్సిన పోలీసులు సందీప్ రెడ్డిని నెట్టేయడం దారుణమన్నారు. అత్యుత్సాహం ప్రదర్శించిన రాచకొండ పోలీసులపై డీజీపీ చర్యలు తీసుకోవాలని, మంత్రి హోదాలో ఇంతటి ఆటవికంగా ప్రవర్తించడం దుర్మార్గపు చర్య అని అన్నారు. అంతటి అహంకారం ప్రజాక్షేత్రంలో పనికిరాదని, మంత్రి హోదాలో బుద్ధిగా ఉంటారని జిల్లా ప్రజలు ఆశించారని, జిల్లా ప్రజలు చైతన్యంతో ఆలోచన చేస్తారని, ఆయన చేసిన దీక్ష తెలంగాణ కోసం కాదు, కిరణ్ కుమార్ రెడ్డి తొలగిస్తారని, పదవికి రాజీనామా, ఊడిపోయే పదవికి త్యాగాల ట్యాగ్ వేసుకుని ఊరేగుతున్నాడని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వైఎస్ఆర్ బూట్లు నాకిండని, రేవంత్ రెడ్డి బెడ్రూమ్లో కాలు పట్టుకుని మంత్రి పదవి తెచ్చుకున్నారని, కేసీఆర్ కేటీఆర్ల గురించి మాట్లాడే నైతికత ఆయనకు లేదన్నారు. అది మంచిది కాదు. వ్యక్తిగత జీవితాల గురించి, వ్యక్తిగతంగా విషయాల గురించి మాట్లాడకూడదు. రాజకీయ వ్యవస్థే పలసన అవుతుంది ప్రజల ముందట అని చెప్పి ఒక నిబద్ధతతో ఉన్నాం మేము. పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎట్లా ముట్టుకుంటాడు, ఎట్లా చేయవేస్తాడు వాడు. ఒక జడ్పీ చైర్మన్ క్యాబినెట్ హోదాలో కార్యక్రమంలో పాల్గొంటే సందీప్ రెడ్డి ఏమైనా ఒక మాట ఏమన్నా బూత్ మాట్లాడిందా, ఏమైనా దాడి చేసిందా, ఏమన్నాడు? మేము అనడం కాదు, మీరు మాట ఇచ్చిర్రు, మీరు ముఖ్యమంత్రి గారు ప్రజలకు మాట ఇచ్చిండ్రు, 10,000 కాదు 15,000 ఇస్తాం అన్నారు, రుణమాఫీ 2,09,000 తారీఖు చేస్తామని అన్నారు. మీరు అడిగిన దాన్ని, మీరు చెప్పిన దాన్నే మా కేటీఆర్ గారు మాట్లాడిండ్రు అన్నాడు. మొత్తం విన్నది, ప్రపంచం అంతా విన్నది, మీడియా చూసే వాళ్ళందరూ కూడా విన్నారు. ఒక అక్షరం కూడా ఏమైనా మా సందీప్ రెడ్డి గారు తప్పు మాట్లాడిండా? ఎందుకు వస్తుంది నీకు అంత కోపం? ఎందుకంత అధికార మదం? నీ అధికార మదాన్ని అంచడం పెద్ద సమస్య కాదు, ప్రజలు అంచేస్తారు. నువ్వు ఇష్నూరు దొరకంటే, నిజాం కంటే పెద్దవాళ్ళం అనుకుంటారు మీరు ఎవరికి వాడు. కానీ నల్గొండ జిల్లా చైతన్యం ముందట మీరు దేనికి పనికిరారు. ఎన్నో 50,000 మెజార్టీ ఇచ్చారని లెసలెస నీరుతున్నావు. ఎక్కువ రోజులు పట్టదు తీసి అవతల పెట్టడానికి ప్రజలకి. గింత దుర్మార్గంగానా, గింత అహంకారంగానా, గింత ఆటవికంగానా? నీతో సమాన హోదా ఉన్న ఒక నాయకుడిని, ఒక ప్రజాప్రతినిధిని నీ ఇష్టం వచ్చినట్టు అగౌరవంగా మాట్లాడుతూ, పోలీసులు ఉన్నారు కదా నాకు అని చెప్పి పోలీసుల్ని, నీ కుక్కల్ని, నీ కార్యకర్తలతో కూడా నీ గుండాలని తెచ్చుకున్న గుండాలని ఉసిగొల్పి ఒకటి మీద దాడి చేస్తావా? నేను పోలీస్ కమిషనర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నీ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు ఎవరైతే ఉన్నారో, ఆయన ఇన్స్పెక్టరా, సబ్ ఇన్స్పెక్టరా, ఏ రకంగా బాడీ టచ్ చేస్తాడో ఒక క్యాబినెట్ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధిని, అంత అత్యుత్సాహం ఎందుకు? అక్కడ సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు. కేటీఆర్ కాలు కూడా సమాధానం అన్నాడు, సందీప్ రెడ్డి అడిగిండు. నువ్వు మాట్లాడిన మాటలు తీద్దామా? 5 ఏళ్ళ నుంచి ఒక్కొక్క వీడియో రికార్డ్ తీద్దామా? నువ్వు, నీ బాసు, నీకు మంత్రి పదవి ఇచ్చిన, దానం చేసిన నీ బాసు రేవంత్ రెడ్డి, మీరు మాట్లాడిన మాటలు తీద్దామా? అన్నీ ఉంటాయి ప్రజలకు గుర్తు.
ఇప్పటికైనా కోమటిరెడ్డి నీ ప్రవర్తన మార్చుకోమని హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పకుండా దాని ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుందని కూడా చెప్తా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సోమవారం రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సోమవారం రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం 9 దఫాలుగా రైతు బంధు ఇచ్చిందని గుర్తు చేశారు. 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతు బంధు 10,000 కాదు 15,000 ఇస్తామని, పెన్షన్ 2,000 కాకుండా 4,000 వస్తుందని అన్నారు. రైతులను తీసుకున్న రుణాలు 9వ తారీఖున మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదని అన్నారు. తిరిగి రైతులను తిట్టడం భావ్యం కాదు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీఆర్ఎస్ పార్టీకి చెందిన జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిని స్టేజి మీది నుండి తీసి అవతల ఎత్తేయండి అనడంతో కొద్దిసేపు సభలో గందరగోళం నెలకొంది. కేసీఆర్ని అలా పార్టీని మూసిగా పాతి పెట్టి మురికి కుంపలు వేసి పడేస్తే ఆయన ఖాళీ కోటి సరిపోడంట. ముఖ్యమంత్రి అనే పదవికి, ముఖ్యమంత్రి అనే వారికి ఎవరు ఆ కుర్చీలో ఉన్న గౌరవం ఇవ్వాలి. కేటీఆర్కి ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రి పట్టుకొని ఖాళీ కోటి అంటాడా? నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ మిస్టర్ బచ్చాగారివి రేవంత్ రెడ్డి ఏళ్ళు కోటి కూడా పనికిరావు. మీరు అయ్యే ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి 80 ఓట్లతో ఎమ్మెల్యే గెలిచినాం. మా నాయన ఎమ్మెల్యే కాదు, రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే కాదు. వ్యవసాయ కుటుంబం కష్టపడి ప్రజల కోసం పోరాటం చేస్తే ఎమ్మెల్యేలు అయినాం. ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవ్ రెడ్డి పేరు చెప్తే జడ్పీటీసీ అయింది తప్ప ఇలా సర్పంచ్ కూడా మంత్రి గారు అనడం జరిగింది. అదంతా కూడా సోషల్ మీడియాలో అందరూ తెలిసి వైరల్ అయింది. మరి అలాంటి అనడము తగదు కాదు. ఎందుకంటే రైతు బంధు అనేది దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 దఫాలుగా 9 విడతల్లో రైతు బంధు ఇవ్వడం జరిగింది. మరి మీరు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయంగానే 10,000 కాదు 15,000 ఇస్తామన్నారు. అదే రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు. పెన్షన్ కూడా 2,000 కాదు 4,000 వస్తుందని అన్నారు. లోన్ తీసుకోండి రైతులు కూడా, మీరు ఇప్పుడైనా లోన్ తీసుకోండి, మేము 9వ తారీఖు మాఫీ చేస్తామని అన్నారు. మరి ఇవన్నీ మీరు చేయక మళ్ళా ఇంత రైతులను తిట్టడం ఇవన్నీ భావ్యం కాదు. మీరు ఈ జిల్లాలో మాట్లాడాలి.
మీరందరూ గుర్తుపెట్టాల్సిన అవసరం ఏంటంటే ఇవన్నీ సంస్థాపన రూపాయి పైసా మనం పనిచేయాలి. ఆపేసుకోండి. ఇవాళ బీవీనగర్ మండల్ గూడూరు గ్రామంలో జరుగుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాల ఓపెనింగ్ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో మంత్రి గారిని నేను ఒకటే విషయం అడగడం జరిగింది. రైతు బంధు మీరు మేము 9వ తారీఖు రాగానే ఎకరానికి 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పినారు. అలాగే 9వ తారీఖు ఏది మన లోన్స్ వేవర్ చేస్తారు, రైతు రుణాలు మాఫీ చేస్తామని కూడా చెప్పినారు. వాళ్ళు ఇంకా మీరు 3 రోజుల ముందు కూడా ఎలక్షన్ 3 రోజుల ముందు కూడా లోన్లు తీసుకున్న వాళ్ళు అయితే లోన్లు తీసుకోండి, మేము 9వ తారీఖు రాగానే ఫస్ట్ సంతకం పెట్టి రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే పెన్షనర్స్కి కూడా వాళ్ళు 2,000 కాదు 4,000 ఇస్తాం 9వ తారీఖు నుంచి అని చెప్పడం జరిగింది. అది కాకుండా కరెంటు బిల్లులు ఏవైతే ఉన్నాయో మీరు బిల్లులు కట్టవద్దు, మేము వచ్చిన తర్వాత 200 లోపు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. ఆ విషయాల మీద నేను అడిగితే వారు దాని మీద సమాధానం చెప్పకుండా ఇవాళ పర్సనల్గా పోయి ఏదేదో మాట్లాడడం జరుగుతుంది నా మీద. అది కరెక్ట్ కాదు. మంత్రి గారు వారికి గౌరవాన్ని 6 సార్లు గెలిచినా, నేను 2 సార్లు మంత్రి అయినా, నేను రిజైన్ ఇద్దరు ఎంపీలు ఒక ఆమె లింగులెట్టుకొని విజయశాంతి మా పార్టీకి వచ్చింది. అప్పటికి వీడు ఒకటే కేసీఆర్ ఒకటే ఎంపీ. మా ఎంపీలు 13 మంది సొంత పార్టీని సోనియా గాంధీ సస్పెండ్ చేసి పార్లమెంట్కి వెళ్ళి నేను మంత్రి పదవి మొత్తం రిజైన్ చేసి గడియారం కాడ కూర్చున్నా. మా నాయకులు ధర్నాలు చేసిను. అరే ప్రజలు కొడుతున్నారు, సకల జన్లు కొడుతున్నారు, పిల్లలు చచ్చిపోతున్నారు. మా సొంత పార్టీ వాళ్ళని చెప్పి తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చి ఆమె దేవత అని చెప్పి వాళ్ళ ప్రజలు 10 ఏళ్ళు ఏదో దళితులు ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మోసాలు చేసి దోచుకుంటే అయినావు. మీ చరిత్ర మీ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టుకున్నావో, బీఆర్ఎస్ అంటే బొందలగడ్డ
రాష్ట్ర సమితి పార్టీ మందగాడు పడ్డది. ఇక్కడ పిల్లగాడు వచ్చాడు, వార్డు మెంబర్ కూడా దిక్కులేదు. వార్డు మెంబర్ కంటే తక్కువ, వార్డు మెంబర్కి కాదు ఇంకా ఏమన్నా ఆ పక్కింటోడు కూడా ఓటాడు ఆ పిల్లగారికి. వాడు రైతు బంధు గురించి మాట్లాడుతున్నావు. వెంకరెడ్డి ఎప్పుడైనా రైతులను తిడతాడా? నువ్వు బండ సోమవారం సబ్సిడీ పోయి లెక్క లాగ్ బుక్ చేస్తే బస్ పై ఆపరేటర్ చెప్పిండు 24 గంటలు వస్తాను బస్ ఎంత వస్తుంది అంటే చూడు సార్ లాగ్ బుక్ ఈయన ముందు 6 గంటలు కూడా వస్తలేదు అని చెప్పి ఆయన టీవీలో మాట్లాడు. ఆయన సస్పెండ్ చేసి మన నౌకరు ఇప్పించిన. అప్పుడేమన్నాడు రాష్ట్రంలో లాగ్ బుక్లు తెప్పించు. నేనేమన్నా 70% మందికి ఇచ్చిన కొందరు మిగిలింది వాళ్ళకు కూడా 2-3 రోజులు ఇస్తున్నాం. ఎవడన్నా రాలేదన్నావా అని చెప్తాం కొడతా అంటే ఈ పనికిరాని టీ న్యూస్ అని ఒకటి ఉంది. టీ న్యూస్ అంటే తెలుగు తక్కువ న్యూస్ అది. ఆ న్యూస్ ఒకటి ఏం చేసినంటే చెప్తాం కొట్టండి అని టీఆర్ఎస్ వాళ్ళు చెప్తాం కొట్టమంటున్నా. మళ్ళీ చెప్తున్నా టీ న్యూస్ ఉంటే చెప్పుకోరు. టీ న్యూస్ ఉన్నారేడా చెప్పుతాం కొట్టమని చెప్తున్నా. రాలేదన్నావా 10,30,00,000 మంది 56 రోజులలో ఉచితంగా అక్క చెల్లెలు ఇవ్వాలి పేదోళ్ళు బస్సు ఎక్కిండు. మీరు 3 రోజులలో చూడండి గ్యాస్ సిలిండర్లు కానీ ఇవన్నీ ఈ వారం 15 రోజుల చెప్పిన 100 రోజులు అన్ని చేస్తాం. మంచిగున్న ప్రోగ్రాంలో ఒక్కడే వచ్చాడు, గన్మెన్ లేడు, ఒక కార్యకర్త లేదు. ఆయన లీడరు, ఆయన జడ్పీ చైర్మన్, 5 ఏళ్ళు జడ్పీ చైర్మన్ ఉండి ఆ పిల్లగాడు ఊళ్ళోకి రోడ్ వేసంగానే వస్తా అంటే ఆ ఊరు లేదు, రోడ్డు లేదు, ఆ ఊరికి పోయింది లేదు. ఆ ఓడపడితే నేను దత్తత తీసుకొని మా సర్పంచ్ కిషాన్ చెప్తే దేశంలో బెస్ట్ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది. అది ఆ పిల్లగాడు. ఇంతమంది ఉన్నారు, ఒక్కడైనా టీఆర్ఎస్ ఉన్నాడు ఇక్కడ. అందుకనే కేటీఆర్తో పాటు ఈ పిల్లలకు అందరికీ మధ్య ప్రమించండు. వీళ్ళు శాశ్వతంగా గవర్నమెంట్ అనుకోరు. కాంగ్రెస్ వచ్చేసరికి ఏం అర్థమవుతలేదు. ఇప్పుడు కాదు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కాదు కదా, ఇంక 20 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఇలా రేవంత్ రెడ్డిని తిడితే కేటీఆర్ లీడర్ అవుతారు అనుకున్నాం. అల్లసారి రేవంత్ రెడ్డి హరీష్ రావు కూడా ఓడిపోయే ఖాయం. ఒకటే చాలా చేస్తున్నా, మీ 2 సీట్ల కంటే పార్లమెంట్ సీట్లు ఎక్కువ తెచ్చుకోరి. మాకు 12 సీట్ల కంటే తక్కువ వస్తే కోమటిరెడ్డి ఛాలెంజ్ విసురుతున్నా. నా ఛాలెంజ్ మీరు స్వీకరించండి. మీ మెదకు అది కూడా మెదకు కూడా రాదు మా లెక్కల. మాకు బీజేపీ మధ్యలో పోటీ ఉంటుంది. కాంగ్రెస్ 13-14 సీట్లు గెలవబోతుంది. సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, మరో 3 రోజుల్లో తమ పదవీ కాలం ముగుస్తుండటంతో తమను పర్సనల్ ఇన్ఛార్జీలుగా నియమించాలని డిమాండ్ చేస్తూ చౌటుపల్ మండల సర్పంచులు ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లోని జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల సర్పంచులు మాట్లాడారు. సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, మరో 3 రోజుల్లో తమ పదవీ కాలం ముగుస్తుండటంతో తమను పర్సనల్ ఇన్ఛార్జిగా నియమించాలని డిమాండ్ చేస్తూ చౌటుపల్లి మండల సర్పంచ్లు ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లిలోని జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ పల్లె ప్రగతి, వైకుంఠధామాలు, ప్రకృతి వనాలని ఎన్నో అభివృద్ధి పనులకు బయట నుండి సర్పంచులు వడ్డీలకు తీసుకుని డబ్బులు పెట్టారని తెలిపారు. ఇప్పటివరకు నిధులు మంజూరు కాకపోవడంతో పలు గ్రామాలలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి వచ్చిన వెంటనే సర్పంచులు ఆదుకుంటామని అన్నారు. కానీ ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మాదిరిగానే కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి ఆదుకోవాలని కోరారు. పెండింగ్ బిల్లులు వెంటనే సర్పంచుల ఐక్యత. అయిపోలేదు సార్. సర్పంచుల ఆత్మహత్యలను సర్పంచుల ఆత్మహత్యలను ఐక్యత. పెండింగ్ బిల్లులను వెంటనే సర్పంచులను పర్సనల్ ఇన్ఛార్జిగా పెండింగ్ బిల్లులను వెంటనే చేయాలి. సర్పంచులను పెండింగ్ కొనసాగించాలి. సర్పంచుల పదవి వెంటనే
ఫోటోలో కొంచెం కాదు, ఫోటోలో ఫోటో ఇచ్చానంటే మేము 5 నిమిషాలు వెళ్ళిపోయాం. సర్పంచ్ ఐక్యత, సర్పంచ్ ఐక్యత, పెండింగ్ బిల్లులు వెంటనే, పెండింగ్ బిల్లులు వెంటనే, పెండింగ్ బిల్లులు వెంటనే. కొన్ని రోజులు అసెంబ్లీలో మాట్లాడిన చరిత్ర ఉన్నది కాబట్టి మా పక్షాన ఉన్న సర్పంచ్ పెండింగ్ ఉన్న బిల్లులు చెల్లించే వరకు మేము గ్రామ పంచాయతీల ద్వారా సర్పంచ్ రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే, సర్పంచ్ రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే, సర్పంచ్ రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే. పరిశీలించాలని కొనసాగించకపోతే ఇంకా వందలాది మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితులు కాబట్టి నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని సోమవారం ఎడమ కాలువ సూరేపల్లి మేజర్ వద్ద జాతీయ రహదారిపై తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మేజర్ కింది గ్రామాల రైతులు రాస్తారోకో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని సోమవారం ఎడమ కాలువ సూరేపల్లి మేజర్ వద్ద జాతీయ రహదారిపై తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మేజర్ కింద గ్రామాల రైతులు రాస్తారోకో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ చెరువులను బోర్లను నమ్ముకుని ఎడమ కాలువ కింద రైతులు 30% మంది వరి పంటలు వేశారని నేడు అవి ఎండిపోయి దశలో ఉన్నాయని అన్నారు. రైతులు కష్టపడి ఎకరాకు 25,000 ఖర్చు పెట్టి ఉన్నారని తెలిపారు. చెరువులు, బావులు, బోరులు, కుంటలు పూర్తిగా ఎండిపోయి భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయని, ఈ సందర్భంలో సాగర్ ఎడమ కాలువ ద్వారా సాగునీటి నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలు నింపాలని, ఎండిపోతున్న పంటను కాపాడాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన కోరారు. రిజర్వాయర్లు నీటి నిల్వ లేదని సాకుతో నీటి విడుదలను ప్రభుత్వం ఆలస్యత్వం చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, అనేక మంది అప్పుల పాలై ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. గతంలో ప్రభుత్వాలు ప్రాజెక్టులలో 505 టీఎంసీలు ఉన్నప్పుడు కూడా రైతు సంఘం ఒత్తిడితో రైతన్నకు తాగునీటి అందించిన సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, కుండ్రెడ్డి నాగిరెడ్డి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను, కందుకూరు కోటేష్, కోమండ్ల గురువయ్య, నల్లబోతు సోమయ్య, మలికంటి చంద్రశేఖర్, కుంచశేఖర్, రైతులు రావుల ముసలయ్య, నరసింహ, జానపాటి సైదులు, సింగచెట్టి నాగయ్య, కొండేటి సైదయ్య, రావుల ఆంజనేయులు, కొండేటి నాగయ్య, రాయనపోయిన కృష్ణ, ఆవుల రామకృష్ణ, ఆవుల రామూర్తి, రావుల రాంబాబు, రావుల సోమయ్య, రావుల ఉపేందర్, రావుల రాము, రావుల బాబు, రేఖ కృష్ణయ్యచారి, కృష్ణతేజ, చింతకాల అంజయ్య, రవితేజ, తోట నారాయణ, చంద్రకంటి వెంకటయ్య, ఈర్ల కొండల్, కేశవ, అయినమట్టయ్య, పిట్టల శివ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని స్థానిక మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని సోమవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిరియాల యాదగిరి ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని స్థానిక మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని సోమవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిరియాల యాదగిరి ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాలలో బీసీ బిల్లును ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఫిబ్రవరి 5న చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి బీసీలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరి నారాయణ యాదవ్, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునాసా ప్రసన్న కుమార్, నాగుల వేణు యాదవ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సింగం లక్ష్మి, బీసీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడి పద్మ, బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బక్కతట్ల వెంకన్న యాదవ్, జిల్లా మహిళా కార్యదర్శి కంబపాటి దుర్గా, దుడుగు తిరుపతయ్య, పగిల కృష్ణ, యువజన సంఘం ఉపాధ్యక్షులు బలకీర్తి శ్రీనివాస్, సదాశివ, రుదిగామ స్వామి, గంజి రాజేందర్, గంజి రంగనాయకులు, కంబపాటి కనకయ్య, మునాస నాగరాజు, తాటి అనిల్ కుమార్, అంబంటి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కులగణన 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 జై బీసీ జై బీసీ నాయకత్వం ఈరోజు పెద్ద గడియారం చౌరస్తాలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు ఫిబ్రవరి 5, 6 తారీఖులలో చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క బీసీ సోదరునికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి డాక్టర్ దగ్గర మహాత్మా జ్యోతిరావు పూలే దగ్గర మరి ఈరోజు ఢిల్లీ 5, 6 తారీఖు నాడు చెలో ఢిల్లీ ప్రోగ్రామ్కి కరపత్రాన్ని ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. 5, 6 పార్లమెంటు ముట్టడి మరి ఉంది కాబట్టిగా ఎందుకంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని జనగణంలో కులగణన చేయాలని ఫిబ్రవరి 5, 6వ తేదీలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించతలపెట్టినటువంటి బీసీల మహాధర్నా పార్లమెంటు ముట్టడి కార్యక్రమానికి సంబంధించినటువంటి కరపత్రాన్ని ఈరోజు నల్లగొండ గడియారం సెంటర్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించాలని, అదేవిధంగా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలి. ఫిబ్రవరి 5 తారీఖున ఢిల్లీలో జరగబోయేటువంటి పార్లమెంట్ ముట్టడి ప్రోగ్రాంకి అధిక సంఖ్యలో పలు జిల్లాల నుంచి బీసీలు తమ పోరాటం కోరుతున్నాము. టైగర్ ఆర్కృష్ణ గారి యొక్క సుదీర్ఘమైన పోరాటాల వల్ల ఇప్పటికే ప్రభుత్వం కనుగొని బీసీ కులగణనకి ముందడుగు వేసింది. ఇందుకు గాను రాహుల్ గాంధీకి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి మన కాంగ్రెస్ క్యాబినెట్ కమిటీకి విధంగా తప్పని ఈరోజు నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో రేపు ఢిల్లీ జరగబోయేటువంటి 5వ తారీఖున జంతర్ మంతర్ దగ్గర మన ఆర్టిస్టుల సమక్షంలో మహా పెద్ద ధర్నా ఉంది. ఆ ధర్నాకు నల్లగొండ నుంచి కాకుండా అన్ని జిల్లాల వాయిస్గా వచ్చి 5 మంది పాల్గొని అది ధర్నా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు పెద్ద గడియారం సెంటర్లో జ్యోతిరావు పూలే దగ్గర వచ్చే నెల 6 తారీఖు నాడు రావాలని తర్వాత ఈరోజు చెలో ఢిల్లీ 5, 6 తారీఖున జరిగే కరపత్రాన్ని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. దాని ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాతీయ ఉపాధ్యక్షులు విజయాలయ గారి చేతుల మీదుగా కరపత్రం విడుదల చేయడం జరిగింది. చట్టసభల్లో 50% రిజర్వేషన్లు, జనగణనలో కులగణన ఏర్పాటు చేయాలని, ఉన్నటువంటి మహిళా రిజర్వేషన్లో సబ్ కోటా ఇవ్వాలని, ఉద్యోగాల్లో ప్రమోషన్ రిజర్వేషన్లు అనే డిమాండ్లతో 12 డిమాండ్లతో కూడినటువంటి ధర్నా జంతర్ మంతర్లో ఢిల్లీలో జరిగే దానికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య గారు 29 రాష్ట్రాల నుంచి పాల్గొంటారు. ఆర్ కృష్ణ గారు ప్రసంగిస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున నల్గొండ జిల్లా నుంచి చేరుకొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
బ్యాక్ టు సత్య న్యూస్. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ మరియు కాలేజ్ అడ్మిషన్ల కొరకు 2024-25 సంవత్సరం గాను నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ ఆశీర్వాదం ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ మరియు కాలేజ్ అడ్మిషన్ల కొరకు 2024-25 సంవత్సరం గాను నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ ఆశీర్వాదం ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. మండల కేంద్రంలో గల అత్యంత విశాల స్థలంలో ఉన్నటువంటి ప్రభుత్వ తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్లో 2024-25 సంవత్సరంకు గాను 6వ తరగతి ప్రవేశమునకు ప్రవేశ పరీక్ష కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని అర్హులైనటువంటి విద్యార్థులు ఫిబ్రవరి 22వ తారీఖు లోపల దరఖాస్తులు సమర్పించాలని, అదేవిధంగా 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్నటువంటి సీట్ల కొరకు అర్హులైన వారు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలుపరైనది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఆశీర్వాదం మాట్లాడుతూ ఈ యొక్క ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 7వ తేదీన నిర్వహించడం జరుగుతుందని, ఈ యొక్క ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా పరీక్షకు హాజరై ఉత్తీర్ణత సాధించి మెరిట్ ప్రకారం సీట్లను కేటాయించబడుతుందని, 6వ తరగతిలో 100 సీట్లు ఖాళీగా ఉన్నాయని వాటిని విద్యార్థులు ఉపయోగించుకోవాలని, అన్ని రకాలైనటువంటి వసతులతోటి నైపుణ్యం ఉన్నటువంటి ఫ్యాకల్టీతో అన్ని రంగాలలో విద్యార్థులకు పాఠాలు నేర్పించడం జరుగుతుందని, క్రీడల్లో ప్రాధాన్యం కల్పించడం జరుగుతుందని, దీనిని అర్హులైన విద్యార్థులు ఉపయోగించుకోవాలని కళాశాలలో సుమారు 600 నుండి 800 మంది విద్యార్థులు 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి వీరందరూ అన్ని రంగాల్లో ముందున్నారని తెలిపారు. ఇందాం రండి సార్. ఇప్పుడు అందరికీ నమస్కారం అండి. నేను నారాయణపురం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్గా మాట్లాడుతున్నాను. మా యొక్క స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. 6వ తరగతికి 100 సీట్లు ఉంటాయి. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల జరిగింది. అయితే పిల్లలు ఎవరైతే అప్లై చేసుకోవాలో వాళ్ళందరూ కూడా మీ సేవా కార్యాలయానికి వెళ్ళి అక్కడ మోడల్ స్కూల్స్కి అప్లై చేయాలంటే వాళ్ళు చేస్తారు. ఇంకా దీనికి సంబంధించి ఏమన్నా అనుమానాలు ఉంటే మోడల్ స్కూల్లో కూడా సంప్రదించగలరు. అయితే మా స్కూల్ ప్రత్యేకత, ఎందుకు మా స్కూల్లోనే మీరు జాయిన్ అవ్వాలి అంటే, మా స్కూలు పక్కా బిల్డింగ్ 2 ఫ్లోర్స్ ఉంటుంది. సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. క్లాస్ రూమ్ చాలా విశాలంగా ఉంటుంది. సైన్స్ ల్యాబ్స్ మంచి అత్యాధునికమైన ప్రయోగశాలలు ఉన్నాయి. లైబ్రరీ ఉంది, బుక్స్ చాలా ఉంటాయి. అలాగే కేయాన్స్ ప్రాజెక్ట్స్ వాడుతూ
డిజిటల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఇంగ్లీష్ మీడియంలో ఈ బోధన ఉంటుంది కనుక ఈ పిల్లలు ఎవరైతే 6th జాయిన్ అయ్యి మన దగ్గర 10th వరకు కానీ ఇంటర్ వరకు చదువుతారో వాళ్ళందరూ కూడా యాదగిరిగుట్ట మండలంలో గల సర్పంచులకు ఫిబ్రవరి 1తో సర్పంచుల 5 సంవత్సరాల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయా గ్రామాల సర్పంచులకు యాదగిరిగుట్ట మండల పరిషత్ తరఫున సోమవారం ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచులకు జ్ఞాపికలను అందించి శాల్వాలతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడారు. యాదగిరిగుట్ట మండలంలో గల సర్పంచులకు ఫిబ్రవరి 1తో సర్పంచుల 5 సంవత్సరాల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయా గ్రామాల సర్పంచులకు యాదగిరిగుట్ట మండల పరిషత్ తరపున సోమవారం ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచులకు జ్ఞాపకాలను అందించి శాల్వలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మండలంలో గల ఆయా గ్రామ సర్పంచులతో పాటుగా ఎంపీడీఓ ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ చీర శ్రీశైలం, ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ తోటకూర అనురాధ తదితరులు పాల్గొన్నారు. కష్టపడ్డారు. మరి మనకు ప్రభుత్వము కష్టపడ్డదని మీరు భావించవచ్చు, కానీ ఆ కష్టంలో ఇప్పుడు ఎంత సుఖం ఉందంటే అంత మంచిగా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎప్పుడో మేము విలేజ్కి ఎక్కడ విధంగా ప్రభుత్వం అయితే మీకు ఎంత టార్చర్ పెట్టి పని చేయించినా కానీ ప్రతి ఒక్కరు కలిసి తీసుకురావడం జరిగింది. ఎవరు వచ్చినా కూడా, ఏ సర్పంచ్ వచ్చినా, ఎంపీస్ వచ్చినా, ఇంకెవరు వచ్చినా, ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే ఇంకెవరికైనా ముందుకెళ్ళారు. ప్రజలు కూడా నన్ను సర్పంచ్ ఎంపీస్ కూడా అదే రకంగా నన్ను గుర్తించి చేసినట్టుంటే మా సర్పంచ్ గారు, ఎంపీటీస్ కానీ ఎవరు క్షమించాలి అన్న పెద్దలు ఎంపీటీసీ గారు చూడాలి. ఓకే నాకు కొంచెం ఎంపీటీసీ గారు, ఎంపీటీసీ ఓకే 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 మేడం ఇటు చూడండి అన్న. వస్తారు ఓకే. సర్పంచ్ ప్రభుత్వంలో సర్పంచ్లకు డంపింగ్ యార్డు, శ్మశాన వాటికలు, చెత్తెత్తిన చెట్లు పెట్టిన, ట్రాక్టర్ బిల్లు అయితే కరెంటు బిల్లు అని చెప్పి సర్పంచ్లను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి అరకొర నిధులతోటి ఇప్పటికి కూడా సర్పంచులకు అందరికి కూడా ఏ సర్పంచ్ అనేది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ 1200 కోట్ల రూపాయలు బకాయిలలో ఉండి సర్పంచులు ఇప్పుడు దిగిపోతున్న మా బాధ్యతలు ఏందని చెప్పి కూడా సర్పంచులు అడగడం కూడా జరుగుతుంది. వాస్తవంలో నేను దీనికి ఒకటే మార్గం చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వం కూడా చింతశుద్ధితోటి కరోనా కాలంలో కూడా 2 సంవత్సరాలు సర్పంచులకు బాధ్యతలు ఉన్నాయి. కానీ ఎలాంటి నిధులు రాకపోయినప్పుడు కూడా సర్పంచులు తన జేబు నుంచి పెట్టినా, ఎక్కడికెళ్ళి పెట్టినా కానీ ప్రజలను మాత్రం ఎక్కడ అష్టకష్టాలకు పాలు కాకుండా చూసుకొని ప్రతి గ్రామంలో లక్ష్యంగా కాపాడారు. కాబట్టి వాళ్ళకు కూడా ఈ మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకు కూడా సర్పంచులకు కూడా అదనపు బాధ్యతలు ఇచ్చి వాళ్ళను అదే సీట్లో కూర్చునిపెట్టి అదనపు బాధ్యతలు ఇచ్చి ప్రభుత్వం వాళ్ళను వాళ్ళ దారిని పనులు చేపిస్తే వాళ్ళకు కూడా తృప్తి ఉంటుందని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. కానీ సర్పంచులకు గతంలో ప్రభుత్వాలు ఏదైతే రావాల్సిన నిధులు, టీడీఎస్ నిధులు కానీ, తలసరి గ్రాంట్ కానీ, సీనియరీ ఛార్జెస్ కానీ ఎలాంటి గ్రాంట్ లేకుండా కేవలం 15th ఫైనాన్స్ మీద ఆధారపడి సర్పంచులను నానా రకాల ఇబ్బందులు పెట్టింది. కాబట్టి ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా సర్పంచుల గౌరవంగా మాత్రం వాళ్ళని చూసే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో కాకుండా సర్పంచ్ అంటే ఒక స్వయం ప్రతిపత్తి, సర్పంచ్ అంటే ఒక ఊరికి అధికారిగా గుర్తించి అతనికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలి. గత 2019 చట్టాన్ని రద్దు చేసి ఖచ్చితంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చి గత ప్రభుత్వం ఎట్లయితే ఉండనో ఆ రకంగా చట్టాలను నిధులు విడుదల చేసి సర్పంచ్లను ఒక హోదాగల వ్యక్తులుగా చూడాలని చెప్పి నేను కౌన్సిలర్ల హక్కులు, వ్యక్తిత్వం, గౌరవం కోసమే అవిశ్వాస ప్రయత్నం చేశామని, నిరసన చేసింది మేము, ధర్నా నాయకులకు పూసి రాజకీయం చేయవద్దని మున్సిపల్
అసమ్మతి కౌన్సిలర్లు కోరారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూర్యాపేట మున్సిపల్ అసమ్మతి కౌన్సిలర్లు మాట్లాడుతూ కౌన్సిలర్ల హక్కులు వ్యక్తిగతం గౌరవం కోసమే అవిశ్వాస ప్రయత్నం చేశామన్నారు. నిరసన చేసింది మేము, దాన్ని నాయకులకు పూసి రాజకీయం చేయొద్దన్నారు. కౌన్సిలర్లు కొట్టించే సంస్కృతి, రాజకీయాలను ప్రోత్సహించే సంస్కృతి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. పార్టీ మారిన కౌన్సిలర్లు పరామర్శించి టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్ నిఖిలను కొడితే పరామర్శించకపోవడం దుర్మార్గమని అన్నారు. 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ కోసం సేవ చేస్తే కౌన్సిలర్లు మీకు ఇచ్చిన మర్యాద ఇదేనా అని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని ప్రశ్నించారు. మేము దళితులకు వ్యతిరేకం కాదు, మీరు దళిత చైర్పర్సన్ను పెడితే అటెండర్ కూడా ఆమెను మాట వినలేదు. కమిషనర్ ద్వారా క్యాంపు కార్యాలయం నుంచే మీరు కార్యకలాపాలు సాగించారు. మా న్యాయమైన పోరాటాన్ని ప్రజలంతా గమనించారు. మేమంతా ఒకే తాటిపై ఉన్నాము, మేము గెలిచాము, కలిసికట్టుగా ప్రతి అవినీతి పనిని అడ్డుకుంటామన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచినప్పటికీ అభివృద్ధి కోసం టీఆర్ఎస్లో చేరిన కౌన్సిలర్స్ 3 అంశాల విధానంతో అనేక ఇబ్బందులు పడ్డామని, కనీస అభివృద్ధి పనులు, శిలాఫలకాలపై కౌన్సిలర్ల పేర్లు కూడా ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల భూములు లాక్కొని పరిపాలనా కేంద్రాలను కట్టి అవినీతి చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఆత్మగౌరవం కోసమే మేమంతా తిరగబడ్డాము, ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. నిఖిలపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని, టీఆర్ఎస్లో ఉన్న నిఖిలను ఎందుకు పరామర్శించలేదో జగదీష్ రెడ్డి సమాధానం చెప్పాలని అన్నారు. చైర్మన్ పదవి ఇవ్వలేదని, అవిశ్వాసానికి రాలేదంటూ గండూరు కృపాకర్ చెప్పడం సరికాదని, తామంతా ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, డబ్బులు తీసుకోలేదని, ఎవరికి లొంగలేదని ప్రమాణం చేసేందుకు సిద్ధంగా కృపాకర్ ఉన్నాడని ప్రశ్నించారు. చైర్మన్, వైస్ చైర్మన్ రాజీనామా చేస్తే పావని కృపాకర్ను చైర్మన్గా చేసేందుకు మేమంతా సిద్ధమా అని తెలిపారు. మేము 31 మంది కౌన్సిలర్లు అంతా కలిసికట్టుగా ఉండి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాము, ప్రతి అవినీతి పనిని అడ్డుకుంటామని పేర్కొన్నారు. కౌన్సిలర్లు కొట్టించే సంస్కృతి, రాజకీయ గాంధీజీ విద్యా సంస్థలు స్థాపించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 44వ వార్షికోత్సవ సంబరాలను జనవరి 31 బుధవారం రోజున చండూరు మండల కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరుపుకోవడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొంటారని గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్, ట్రాస్మా జిల్లా అధ్యక్షుడు కోడి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సత్య న్యూస్ ఛానల్తో మాట్లాడారు. గాంధీజీ విద్యా సంస్థలు స్థాపించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 44వ వార్షికోత్సవ సంబరాలను జనవరి 31న బుధవారం రోజున చెండూరు మండల కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరుపుకోవడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొంటారని గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కోడి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సత్య న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ గాంధీజీ విద్యా సంస్థల ద్వారా ఎంతోమంది విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించారని, ఈ విద్యా సంస్థలను ఎంతగానో ఆదరిస్తున్న ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గాంధీజీ విద్యా సంస్థలు చండూరు గాంధీజీ విద్యా సంస్థలు స్థాపించి 44 సంవత్సరాలు పూర్తయినది. ఈ 44వ వార్షికోత్సవ సంబరాలని ఈ నెల 31వ తేదీ బుధవారం రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభించి 12 గంటల 30 నిమిషాల వరకు ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఈ వార్షికోత్సవ సంబరాలకు ముఖ్య అతిథిగా మునుగోడు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖాధికారి భిక్షపతి గారు, గాంధీజీ విద్యా సంస్థల ఫౌండర్ బుర్రి లింగారెడ్డి గారు, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ రాష్ట్ర అధ్యక్షులు గున్నా రాజేంద్ర రెడ్డి గారు, టస్మా రాష్ట్ర అధ్యక్షులు కందాల పాపరెడ్డి గారు, అనేక మంది అధికారులు ఈ కార్యక్రమానికి విచ్చేయడంతో పాటు మనం ఈటీవీ జబర్దస్త్లో గడ్డం నవీన్, శాంతికుమార్, అదేవిధంగా వినోద్, వీళ్ళందరిచే మరి జబర్దస్త్ కార్యక్రమాలు కూడా మా స్టేజ్ మీద ప్రదర్శించడం జరుగుతుంది. చిన్నారుల యొక్క ఒక 20 డ్యాన్సులని మా విద్యార్థులు వేయడం జరుగుతుంది. ఒక మంచి కార్యక్రమాన్ని భారీ స్థాయిలో మరి గాంధీజీ విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వీక్షించడానికి చండూరులో ఉన్నటువంటి ప్రముఖులు, వివిధ మండలాల నుండి, అదేవిధంగా మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు,
పత్రికా విలేకరులు, పాత్రికేయ మిత్రులు అండ్ మీడియా మిత్రులు, ప్రజలు, స్నేహితులు, బంధువులు అందరూ కూడా అధిక సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ ఈ మీడియా సందర్భంగా స్వాగతం పలుకుతున్నాము. అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. ధన్యవాదాలు. రానున్న సాధారణ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం నిజమైన దేశభక్తుల కర్తవ్యంగా తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతునేని సుదర్శన్ అన్నారు. సోమవారం స్థానిక పద్మావతి ఫంక్షన్ హాల్లో ఎండి పాషా, దండ అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన పట్టణ విస్తృత స్థాయి సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సోమవారం చౌటుపల్లిలోని స్థానిక పద్మావతి ఫంక్షన్ హాల్లో ఎండి పాషా, దండ అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన పట్టణ విస్తృత స్థాయి సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు గడుస్తున్న రాజ్యాంగ విలువను, ప్రజల యోగక్షేమాలను మరిచి ప్రభుత్వ పథకాల అమలును నిర్వీర్యం చేస్తున్నారని, అదేవిధంగా 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం మదోన్మాద విధానాలను ప్రజలకు అంటగట్టి రాజకీయం చేయాలని చూస్తుందని వారు అన్నారు. మొదటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, జనార్దన్ యోజన కింద ప్రజల అకౌంట్లోకి 15 లక్షల రూపాయలు ఎక్కడ పోయాయని వారు ప్రశ్నించారు. అదేవిధంగా రైతులను పొట్టను కొట్టే నల్ల చట్టాలను తీసుకురావడం, పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సవరణ పేరుతో తగ్గించడం, అనేక రకాల ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ మతం పేరుతో, కులం పేరుతో దాన్ని ప్రేరేపిస్తుందని, అదేవిధంగా దేశ అభివృద్ధిని మర్చిపోయి రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని, ఉపాధి విద్యను విస్మరిస్తుందని వారు అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ చౌటుపల్లి పట్టణ కేంద్రంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయని, వీటి మీద సిపిఎం పార్టీ దశాల వారీగా కార్యక్రమాలు చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కారం చేసే దిశగా సిపిఎం నాయకత్వం ముందుండాలని వారు పిలుపునిచ్చారు. వీరితో పాటు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనూరు నర్సిరెడ్డి, పట్టణ కార్యదర్శి బండారు నరసింహ, జిల్లా కమిటీ సభ్యులు అవరి రామేశ్వరి, గడ్డం వెంకటేష్, నాయకులు ఈర్లపల్లి ముత్యాలు, గౌండు నరసింహ, ఆకుల ధర్మయ్య, బత్తుల దాసు, ఉషాకుల శ్రీనివాస్, ఎర్ర ఉషయ్య, చేకూరి ఈదయ్య, స్వామి రమేష్, గోషిక స్వామి, జయమ్మ, యాదమ్మ, మల్లేష్, ప్రకాష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. రానున్న సాధారణ ఎన్నికలలో బీజేపీని ఓడించి గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో మండల కోఆర్డినేటర్స్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి కట్టా సుధాకర్ హాజరై మాట్లాడారు. గామ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో మండల కోఆర్డినేటర్స్లతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి కట్టా సుధాకర్ హాజరై మాట్లాడుతూ జిల్లాలలో ఉన్న ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలో ఫిబ్రవరి 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు ప్రతి ప్రవాసీ కార్యకర్త గ్రామాలలో 24 గంటల నుండి ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన అనేక కేంద్ర పథకాల గురించి, గత 10 సంవత్సరాల పాలనలో దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిచేలా చేసిన విషయాలను ఇంటింటికి తెలియజేయాలని కోరారు. ప్రతి మండలంలో కమిటీలు, శక్తి కేంద్రం, బూత్ కమిటీలు, పన్నా కమిటీలు, వాట్సాప్ గ్రూపులు యాక్టివ్గా ఉండేలా చేసి రాబోయే ఎంపీ ఎన్నికలలో నల్గొండ పార్లమెంట్ మన పార్టీ గెలిచేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలు మధుసూదన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి, కార్యదర్శి కార్యక్రమం జిల్లా కో కన్వీనర్ పేరిక మునికుమార్, దాసోజు యాదగిరాచారి, కల్చర్లు విద్యాసాగర్ రెడ్డి, మండల పట్టణ బీజేపీ అధ్యక్షులు, పట్టణ మండల కోఆర్డినేటర్లు, కో కోఆర్డినేటర్లు తదితరులు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని మాసాన్పల్లి గ్రామానికి చెందిన ఓర్సు మైసయ్య సోమవారం గ్రామ శివారులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో మృతి చెందారు. దీంతో విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని మస్తాన్పల్లి గ్రామానికి చెందిన ఓర్సు మైసయ్య సోమవారం గ్రామ శివారులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో మృతి చెందారు. దీంతో విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందో కుటుంబ సభ్యులను తెలుసుకున్నారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని తెలిపారు. మరి దాని దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మరి ఏమనుకుంటా
సోమవారం నిర్వహించిన నాంపల్లి మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డి, జెడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వరరెడ్డి చేతుల మీదుగా నాంపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామ సర్పంచులకు శాల్వాలతో సన్మానం చేసి జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సోమవారం నిర్వహించిన నాంపల్లి మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డి, జెడ్పీటీసీ ఎల్లుగోటు వెంకటేశ్వరరెడ్డి చేతుల మీదుగా నాంపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులకు శాల్వతో సన్మానం చేసి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్ పదవీ కాలం ముగిసినప్పటికీ వారి గ్రామాల్లో చేసిన అభివృద్ధి, ప్రజలకు తోడ్పాటును అందించిన విధానం ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటుందని అన్నారు. పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామాలలో అభివృద్ధి చేసే విధానంలో పెను మార్పులు జరగడం సహజమని అన్నారు. సర్పంచుల అనుక్షణం ప్రజల మధ్యన ఉండి వారికి సేవ చేసి ప్రజల మన్నులు పొందుతారని వారు తెలిపారు. సర్వసభ్య సమావేశం ముగిసిన అనంతరం వివిధ గ్రామాల సర్పంచులు నాంపల్లి మండల ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డిని, నాంపల్లి జెడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వరరెడ్డిని, మండల అభివృద్ధి అధికారి శేష్ కుమార్, తహసీల్దార్ గుగులో దేవ్సింగ్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల మాజీ రైతు బంధు కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్ రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, మండల పరిధిలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఖచ్చితంగా అందరూ సహకరిస్తారు. ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ ప్రతి ఆఫీసర్ కూడా సహకరిస్తారు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోతుంది. పాపం ఇవి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. పొద్దున్న లేస్తే మనకు కనీసం మంచిది దొరకదు. కానీ ప్రతి కిరాణా షాపులు కూడా మందు బాటిల్ దొరుకుతుంది. 7 గంటలకే మందు స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు జరుగుతున్నాయి. ప్రజల జీవితాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. కాబట్టి బెల్ట్ షాపులను రద్దు చేయాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బెల్ట్ షాపులకు సహకరించాలి, రద్దు చేయడానికి సహకరించాలి. వాళ్ళ సొంత లాభాల కోసం ఊరికి 5-10 మంది ఉండొచ్చు బెల్ట్ షాపులు నడపేటోళ్ళు, కానీ జీవితాలు ఖరాయినది కొన్ని వందల మంది ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఒక వ్యక్తి మనం వ్యతిరేకిస్తే 10 మంది అది చేస్తున్నా పోయినాం. కానీ మీరైతే పర్మనెంట్ ఉంటారు. కాబట్టి సర్పంచులు ఏదన్నా నా వల్ల ఇబ్బంది అయితే అట్లా భావించద్దు. ఎందుకంటే నేను ఎవరిని కూడా రాజకీయాలంటే సరే ఆ ఎలక్షన్లు అప్పుడు ఉంటుంది రాజకీయం, కానీ తర్వాత ఉండదు. అంతే, అందరం ఫ్రెండ్లీ. అన్ని పార్టీలు ఒకటే. నేను అనుకునేది అయితే అదే. అధికారులు కొంచెం మీరు కూడా సర్పంచ్లకు సహకరించారు, కానీ ఇంకా కొంచెం సహకరిస్తే వాళ్ళు కూడా అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేవాళ్ళు. ఇంకా మీకు నెక్స్ట్ పాలన మీరే కాబట్టి వాళ్ళు సహకరిస్తారు. మీరు కూడా నాంపల్లి మండలం మన ఇంకా పేరు ఉండాలని కోరుకుంటున్నాను. నాంపల్లి మండల పరిధిలోని లింగోటం గ్రామ పంచాయతీలో ఆదివారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం లింగోటం సర్పంచ్ అంగిరేకుల పాండు మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని లింగోటం గ్రామ పంచాయతీలో ఆదివారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం లింగోట సర్పంచ్ అంగిరేకుల పాండు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శవంతుడని, యువత ఆయనకు ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి వైపు అడుగులు వేయడం శ్రేయస్కరమని అన్నారు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది అని, ప్రజలకు ఈరోజు సమర్థవంతమైన పాలన ఆగుతుంది అంటే దానికి ఆయనే కారణమని అన్నారు. కార్యక్రమంలో లింగోట సర్పంచ్ అంగిరేకుల పాండు, 8వ వార్డు మెంబర్ అన్నెపాక ఈదయ్య, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు అన్నెపాక నగేష్,
ఉపాధ్యక్షులు బుష్పాక నాగరాజు, కార్యవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. భద్రాద్రి రామాలయంపై రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను ఆవిష్కరించిన కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవ్ సింగ్ చౌహాన్. బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వినతి పత్రం అందజేసిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు. రజక భవనాన్ని ప్రారంభించిన ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. అధికార మదంతో కోమటిరెడ్డి ఆటవికంగా ప్రవర్తిస్తున్నాడన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సర్పంచ్ల ఆత్మహత్యలను నియంత్రించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలన్న చౌటుపల్లి మండలం. ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలన్న జూలకంటి రంగారెడ్డి. చట్టసభల్లో బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ మరియు కాలేజ్ అడ్మిషన్ల కొరకు 2024-25 సంవత్సరం గాను నోటిఫికేషన్ విడుదల. యాదగిరిగుట్ట మండల కేంద్రంలో సర్పంచులకు ఆత్మీయ విడుకోలు. కౌన్సిలర్లను కొట్టించే సంస్కృతి, రౌడీ రాజకీయాలను ప్రోత్సహించే సంస్కృతి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దన్న మున్సిపల్ అసమ్మతి కౌన్సిలర్లు. ఈ నెల 31న గాంధీజీ విద్యా సంస్థల 44వ వార్షికోత్సవ సంబరాలు. రానున్న సాధారణ ఎన్నికలలో బీజేపీని ఓడించడం నిజమైన దేశభక్తుల కర్తవ్యమన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్. ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటికి తెలియజేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర అధికార ప్రతినిధి కట్ట సుధాకర్. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి. నాంపల్లి మండలంలో సర్పంచులకు ఘన సన్మానం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వర్గానికి చెందిన వాడు కాదన్న లింగోటం సర్పంచ్ అంగిరేకుల. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.